ఎందుకని ఇప్పుడు మా బెజవాడ గుంటూరులోనే ఇదివరకు అయితే డజన్ల లెక్కన అమ్మేవాళ్ళు. నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు నవ్వుకునేవాడిని, భలే తెలివైన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, మనోళ్ళకి కూడా ఇది తెలిస్తే కనుక నేర్చేసుకుంటారు. ఎందుకంటే డజన్ ఇక్కడ బెజవాడలో అప్పుడు 125 ఉంటే అక్కడ కేజీ 60 రూపాయలు అనేవాళ్ళు. కేజీ 60 అంటే మనకి ఎన్ని వస్తాయని 2 కేజీలు తీసుకుంటే 5 కాయలు వస్తాయి. 5 కాయలు 100 రూపాయలు, మ్యాక్సిమం 7 కాయలు 8 కాయలకు వచ్చేటోడికి 150 రూపాయలు అయిపోతుంది. ఇక్కడ డజన్ వచ్చేస్తాయి మనకి. భలే తెలివైన వాళ్ళు రా చలాకి తెలంగాణ వాళ్ళు అనుకున్నా. అది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసింది. బెజవాడ గుంటూరులో కూడా పండ్లన్నీ కేజీల లెక్కన చెప్తున్నారు అనమాట. అట్లాగే ఇప్పుడు ఇక్కడ జాంకాయలు కూడా కిలో లెక్కన అమ్ముతారు. అట్లాంటి దాంట్లో బోటులు పెట్టి అమ్ముతున్నారు. ఏంటది ఏది కేజీ అయితే 100, 2 కేజీలు 175 ఇట్లాగ అమ్ముతున్నారు. ఏది గుంటూరు బెజవాడలో. అదే సందర్భంలో దాన్ని ఏమంటారు, దీన్ని మేము 3 రకాల పేర్లు ఉన్నాయి దీనికి. చిత్తూరు మామిడి ఒకటి, తోతాపురి మామిడి ఒకటి, మేమైతే మా చిన్నప్పుడు విన్న పేరు కోతిముడి మామిడికాయ అనేవాళ్ళు అనమాట. అదొక పేరు. 3 ఉన్నాయి దానికి. ఆ మామిడికాయలు ఇక్కడ దాంతో పోల్చుకుంటే బంగినపల్లి రసాలతో పోల్చుకుంటే కాస్త తక్కువ రేటు. నూజివీడు రసాలు మెయిన్ ఫేమస్ అండి. నూజివీడు రసం, నూజివీడు బంగినపల్లి ఎక్కువ. మీకు రసాలు తక్కువ ఉంటుంది, బట్ బంగినపల్లి ఎక్కువ ఉంటాయి నూజివీడులో. మీకు ఉలవపాడు, నూజివీడు, బంగినపల్లి ఎక్కువ ఉంటాయి. రసాలు ఆ తర్వాత కాలంలో కొంచెం ఎక్కువగానే, అయితే మామూలుగా తినేది ఎక్కువగా రసాలు తినేవాళ్ళు మా చిన్నప్పటి నుంచి కూడా. బంగినపల్లి సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు రసాలు చాలా తగ్గిపోయినాయి.